ఏ లాంగ్వేజ్ను మీరు గమనించినా అందులో మనం మాట్లాడాలి అంటే ఒకటి ప్రశ్నించడం రావాలి, రెండవది సమాధానం చెప్పడం రావాలి. ఇదే లాంగ్వేజ్. ప్రశ్నించడము, సమాధానం చెప్పడం, మనకు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం, మనకు వచ్చిన క్వశ్చన్కు సందేహానికి ప్రశ్న అడగడం. అంటే క్వశ్చనింగ్, ఆన్సరింగ్ ఈ రెండూ నేర్చుకుంటే మనం కంప్లీట్గా ఏ లాంగ్వేజ్ అయినా సరే మాట్లాడవచ్చు. సో ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో భాగంగా ఇంకొక సెంటెన్స్ను నేను తీసుకోవడం జరిగింది. ఇది డే 2 క్లాస్ 2 డే 2 క్లాస్ ఇది. సో ఇందులో నేను ఐ డ్రింక్ అనేటువంటి సెంటెన్స్ను తీసుకోవడం జరిగింది. ఐ డ్రింక్ అంటే నేను తాగుతాను అని అర్థం, రైట్. సో ఈ క్లాస్ను స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఇవి నేర్చుకోవాలి మనము. ఐ అంటే నేను, వి మనం, యు నువ్వు, దే వాళ్ళు, వెన్ ఎప్పుడు, వై ఎందుకు, వేర్ ఎక్కడ, హౌ ఎలా. ఇప్పుడు సెంటెన్స్లు ప్రాక్టీస్ చేద్దాం. అంటే గమనించండి, నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పా, సమాధానం చెప్పడం ఈజీ, ప్రశ్నలు అడగడమే కష్టం. కాబట్టి కష్టమైన పనినే మనం ఎక్కువగా నేర్చుకోవాలి. ఓకే, సో ఐ డ్రింక్ అనే సెంటెన్స్ను నేను తీసుకున్నా. ఐ డ్రింక్ అంటే నేను తాగుతా. ఓకే, నేను తాగుతా. దీని మీద మనం ప్రశ్నలు చూద్దాం. నేను తాగుతానా? ఓకే, నేను తాగుతానా? డు ఐ డ్రింక్? నేను ఎప్పుడు తాగుతాను? వెన్ డు ఐ డ్రింక్? సో గమనించారు కదా. అయితే ఇక్కడ నేను మళ్ళీ మీకు క్వశ్చనింగ్ ఎలా తయారు చేయాలనో ఇంతకు 3 వీడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను. సో ఇక్కడ గమనించండి, నేను ఏ సెంటెన్స్ తీసుకున్నాను? ఐ డ్రింక్ అనేటువంటి సెంటెన్స్ను తీసుకున్నాను. సో ఇది నేను తాగుతా అని అర్థం. దీని మీద డూ రాసామనుకోండి, డూ ఐ డ్రింక్ అంటే క్వశ్చన్ అయిపోయింది, నేను తాగుతానా. ఇక్కడ WH వర్డ్స్ రాసామనుకోండి, అప్పుడు అది WH క్వశ్చన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, డూ ఐ డ్రింక్ WH తోటి అంటే వెన్ ఉపయోగించారనుకోండి, వెన్ డూ ఐ డ్రింక్. వై ఉపయోగిస్తే వై డూ ఐ డ్రింక్. వేర్ ఉపయోగిస్తే వేర్ డూ ఐ డ్రింక్. హౌ ఉపయోగిస్తే హౌ డూ ఐ డ్రింక్. సో క్వశ్చనింగ్ కూడా చాలా ఈజీ, కాకపోతే మనకు ప్యాటర్న్ తెలియక మనం ఇబ్బంది పడుతున్నాం, రైట్. సో ఏ సెంటెన్స్ అయినా, నేను ఇప్పుడు ఇందులో ఒక సెంటెన్సే తీసుకున్నాను, మీరు ఏ సెంటెన్స్ అయినా తీసుకోండి, దానికి ఇదే ప్యాటర్న్ అప్లై చేయండి. ఈజీగా మీరు ఎన్ని ప్రశ్నలు కావాలంటే అన్ని ప్రశ్నలు మీరు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఆ విధంగా మీరు అడగొచ్చు, రైట్. ఓన్లీ రాయడం కాదు, మీ అంతటా మీరు ప్రాక్టీస్ చేయండి ఒక సెంటెన్స్ తీసుకొని, రైట్. సో ఇంకొన్ని విషయాలు నేను వీడియో చివరిలో చెప్తాను. ఈ అంశాలు వీడియో చివరిలో డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ప్రాక్టీస్ చేద్దాం, రైట్. ఫస్ట్ది, నేను తాగుతానా? డు ఐ డ్రింక్. నేను ఎప్పుడు తాగుతాను? వెన్ డు ఐ డ్రింక్. నెక్స్ట్, నేను ఎందుకు తాగుతాను? వై డు ఐ డ్రింక్. నేను ఎక్కడ తాగుతాను? వేర్ డు ఐ డ్రింక్. నేను ఎలా తాగుతాను? హౌ డు ఐ డ్రింక్. ఇప్పుడు నేను ఐ అయిపోయింది కదా, వి మీద తీసుకున్నాను. ఐ తోటి ఆల్రెడీ కంప్లీట్ చేశాం. వి అంటే మనంతో ఇదే సెంటెన్స్ మీద ఎలా మనం క్వశ్చనింగ్ చేయొచ్చు. వి డ్రింక్ అంటే మనం తాగుతాం, రైట్. మనం తాగుతామా? డూ వి డ్రింక్. మనం తాగుతామా? డూ వి డ్రింక్. మనం ఎప్పుడు తాగుతాం? వెన్ డూ వి డ్రింక్. మనం ఎప్పుడు తాగుతాం? వెన్ డూ వి డ్రింక్. మనం ఎందుకు తాగుతాం? వై డూ వి డ్రింక్. మనం ఎక్కడ తాగుతాం? వేర్ డూ వి డ్రింక్. మనం ఎలా తాగుతాము? హౌ డూ వి డ్రింక్. సో ఈ సెంటెన్స్లను గుర్తుపెట్టుకోండి. క్లాస్ అయిపోయే ముందు, అంటే ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత చివరిలో మళ్ళీ మీతోటి ప్రాక్టీస్ చేపిస్తాను, కాబట్టి అక్కడ మీరు చెప్పడానికి రెడీగా ఉండండి. నెక్స్ట్ ఇప్పుడు యూ తోటి, వి అయిపోయింది కదా, నెక్స్ట్ యూ అంటే నువ్వు. యూ డ్రింక్ అంటే అర్థం ఏమొస్తుంది? ఇప్పుడు నువ్వు తాగుతావు,
నువ్వు తాగుతావు. సో క్వశ్చనింగ్, నువ్వు తాగుతావా? డూ యూ డ్రింక్? నువ్వు ఎప్పుడు తాగుతావు? వెన్ డూ యూ డ్రింక్? నువ్వు ఎందుకు తాగుతావు? ఎందుకు అంటే ఇక్కడ గమనించండి, వై డూ యూ డ్రింక్? నువ్వు ఎక్కడ తాగుతావు? వేర్ డూ యూ డ్రింక్? ఇక్కడ వేర్. ఓకే, నువ్వు ఎలా తాగుతావు? హౌ డూ యూ డ్రింక్? నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు దే మీద ప్రాక్టీస్ చేద్దాం. దే అంటే వాళ్ళు, దే డ్రింక్, వాళ్ళు తాగుతారు. సో క్వశ్చనింగ్, వాళ్ళు తాగుతారా? డూ దే డ్రింక్? వాళ్ళు ఎప్పుడు తాగుతారు? వెన్ డూ దే డ్రింక్? వాళ్ళు ఎందుకు తాగుతారు? వై డూ దే డ్రింక్? వాళ్ళు ఎక్కడ తాగుతారు? వేర్ డూ దే డ్రింక్? వాళ్ళు ఎలా తాగుతారు? హౌ డూ దే డ్రింక్? సో ఇవి అన్నమాట. అర్థమైంది కదా? ఏం లేదు, జస్ట్ మీరు ఒక సెంటెన్స్ను తీసుకోండి, దాన్ని క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోండి. ఇప్పుడు డ్రింక్ మీద నేను చేశాను కదా, ఇప్పుడు ఐ స్పీక్ అని రాశాను నేను. మీరు కూడా ఇలా ఒక సెంటెన్స్ రాసుకోండి. ఐ స్పీక్ అని రాసి ఇక్కడ ఫస్ట్ డూ రాయండి. డూ ఐ స్పీక్, తర్వాత WH వర్డ్, ఇవి రాసేసుకోండి. ఆ విధంగా మీరు ఓవరాల్గా ప్రాక్టీస్ చేయాలి. ఎవ్వరితోటి మాట్లాడకండి. బిగినింగ్ కాబట్టి ఇప్పుడే మనం అందులోకి ఎంటర్ అయ్యాం కాబట్టి ఎవరితోటి స్టార్టింగ్లో మాట్లాడమాకండి. ఫస్ట్ ఈ విధంగా ఒక స్టేట్మెంట్ చేయడము, ఆ స్టేట్మెంట్కు మళ్ళీ క్వశ్చనింగ్ చేయడం. సో ఈ స్టేజ్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడడం స్టార్ట్ చేయండి. నేను కూడా మాట్లాడతాను మీతోటి. రైట్, ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. నేను తాగుతానా? రైట్, ఫస్ట్ సెంటెన్స్ నేను తాగుతానా. ఇంగ్లీష్లో ఎలా చెప్తాము? మీ మనసులో అనుకోండి ఫస్ట్ది. నేను తాగుతానా. రైట్, నేను గ్యాప్ ఇస్తాను. ఆ గ్యాప్లో మీరు కామెంట్, నేను అడిగిన ప్రతి సెంటెన్స్ను కామెంట్ చేయండి. మీరు నాతో పాటు ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది. సో ఒక్కొక్క సెంటెన్స్ను కామెంట్ చేసుకుంటూ వెళ్ళండి. నేను మీకు ఆన్సర్లు కూడా చెప్తూ ఉంటాను. నేను తాగుతానా. ఓకే, నేను 5 డిజిట్స్ రాసేలోపు మీరు కామెంట్ చేయగలరు. రైట్, నేను తాగుతానా అంటే డూ ఐ డ్రింక్. ఆన్సర్ డూ ఐ డ్రింక్. నేను కామెంట్ ఎందుకు చేయాలి? నేను చెయ్యను. ఓకే, కామెంట్ చేస్తే ఏమొస్తుంది అని అనుకుంటే ఇంగ్లీష్ రాదు. ఎందుకంటే నాతో పాటు ప్రాక్టీస్ చేస్తేనే మీ ఇంగ్లీష్ ఎన్హాన్స్ అవుతుంది, ఎన్రీచ్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో మీరు ఇంప్రూవ్ కావాలి అనుకుంటే నేను చెప్పేటువంటి వాట్ ఎవర్ ఫార్ములా ఐ టెల్, వాట్ ఎవర్ వే ఐ షో, ట్రై టు ఫాలో ఇట్. రైట్, సో దట్ ఈజ్ నెక్స్ట్. ఇంకొకటి, ఎప్పుడు తాగుతాను. నేను ఎప్పుడు తాగుతాను. నేను 5 డిజిట్స్ రాసేలోపు ప్లీజ్ కామెంట్. సో నేను ఎప్పుడు తాగుతాను. ఎప్పుడు అంటే ఇంకో ఎక్కడుంది అది? వెన్. సో వెన్ తోటి చెప్పాలి. నేను అంటే ఐ. సో వెన్ డు ఐ డ్రింక్. వెన్ డు ఐ డ్రింక్. నెక్స్ట్, నేను ఎందుకు తాగుతాను. నేను ఎందుకు తాగుతాను. రైట్, ఆన్సర్ ప్లీజ్. నేను ఎందుకు తాగుతాను. ఎందుకు అంటే వై. సో వై డు ఐ డ్రింక్. వై డు ఐ డ్రింక్. నెక్స్ట్, నేను
ఎక్కడ తాగుతాను, నేను ఎక్కడ తాగుతాను. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్. రైట్. నేను ఎక్కడ తాగుతాను, ఎక్కడ అంటే వేర్. సో వేర్ డు ఐ డ్రింక్. నెక్స్ట్, నేను ఎలా తాగుతాను, నేను ఎలా తాగుతాను. కంపల్సరీ ఆన్సర్ చేయగలరు. మీ యొక్క సమాధానాలను ఆన్సర్ చేసినప్పుడు మాత్రమే ప్రాక్టీస్ చేసినట్టు. రైట్. సో ఇక్కడ ఆన్సర్ నేను ఎలా తాగుతాను. రైట్. హౌ డు ఐ, ఇక్కడ చూడండి, హౌ డు ఐ డ్రింక్. రైట్. సో ఇప్పుడు నేను అనేది అయిపోయింది. నెక్స్ట్ మనం అంటే ఏమొస్తుంది, వి. రైట్. వి. మనం తాగుతామా, మనం తాగుతామా, మనం తాగుతామా. సో మనం తాగుతామా, డూ వి డ్రింక్. రైట్. సో ఇక్కడ నుంచి నేనే ఆన్సర్స్ చెప్పేసుకుంటూ వెళ్తాను. రైట్, గమనించండి. మనం ఎప్పుడు తాగుతాం, మనం ఎప్పుడు తాగుతాం, వెన్ డూ వి డ్రింక్. మనం ఎందుకు తాగుతాం, మనం ఎందుకు తాగుతాము. ఓకే, వై డూ వి డ్రింక్. మనం ఎక్కడ తాగుతాము, మనం ఎక్కడ తాగుతాము, వేర్ డూ వి డ్రింక్. మనం ఎలా తాగుతాము, మనం ఎలా తాగుతాము, హౌ డూ వి డ్రింక్. నువ్వు తాగుతావా, నువ్వు. ఓకే, అంటే యూ. డూ యూ డ్రింక్, నువ్వు తాగుతావా, డూ యూ డ్రింక్. నువ్వు ఎప్పుడు తాగుతావు, వెన్ డూ యూ డ్రింక్. నువ్వు ఎప్పుడు తాగుతావు, వెన్ డూ యూ డ్రింక్. నువ్వు ఎందుకు తాగుతావు, వై డూ యూ డ్రింక్, వై డూ యూ డ్రింక్. నువ్వు ఎక్కడ తాగుతావు, వేర్ డూ యూ డ్రింక్, వేర్ డూ యూ డ్రింక్. నువ్వు ఎలా తాగుతావు, హౌ డూ యూ డ్రింక్. వాళ్ళు తాగుతారా, డూ దే డ్రింక్. నాతో పాటు చెప్పండి. వాళ్ళు ఎప్పుడు తాగుతారు, వాళ్ళు ఎప్పుడు, వాళ్ళు అంటే దే. వెన్ డూ దే డ్రింక్. వాళ్ళు ఎందుకు తాగుతారు, వై డూ దే డ్రింక్. వాళ్ళు ఎక్కడ తాగుతారు, వేర్ డూ దే డ్రింక్. వాళ్ళు ఎలా తాగుతారు, ఓకే, హౌ డూ దే డ్రింక్. సో ఇంకా స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ కావాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, వీడియోను లైక్ చేయగలరు. అదేవిధంగా టెట్ ఇంగ్లీష్ గ్రామరే కావచ్చు, మీరు ప్రిపేర్ అయ్యేటువంటిది పోలీస్ కానిస్టేబుల్కే కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామే కావచ్చు, మరే ఎగ్జామ్ అయినా నా ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్ రూల్స్ తోటి సంబంధం లేకుండా, వాటిని నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా జస్ట్ లాజిక్ నేర్చుకుంటూ ఆన్సర్ను మీరు కరెక్ట్ ఆన్సర్ను టిక్ చేసే విధంగా వీడియోలు గలవు. కావాల్సిన వారు తప్పకుండా చూడగలరు. థ్యాంక్ యూ సో మచ్. అన్ని టాపిక్స్ చూడలేను అనుకుంటే అన్ని వీడియోలు వెతికి
చూడలేను అనుకుంటే అన్ని ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి టోటల్ టాపిక్స్ అన్నీ కూడా ఒక సింగిల్ వీడియోలోనే చేయడం జరిగింది. కావాల్సిన వారు చూడగలరు.